మీలో ఎంతమందికి ఈ బొమ్మ గుర్తుంది? ఈ జనరేషన్ వాళ్ళకైతే తెలియకపోవచ్చు కానీ 90స్ కిడ్స్‌కైతే ఈ బొమ్మ బాగా తెలుసు. ఊర్లల్లో జాతరలు కానీ, సంబరాలు కానీ ఏమన్నా జరిగినప్పుడు మనం బుడగలు కొనుక్కోవడం ఎంత కామనో, ఆడపిల్లలు ఈ బొమ్మ కొనుక్కోవడం అంతే కామన్. నేనైతే ఖచ్చితంగా ఎప్పుడు జాతర జరిగినా అక్కడికి వెళ్ళి ఈ బొమ్మ కొనుక్కొని తెచ్చుకునేదాన్ని. మళ్ళీ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉండేవండోయ్. తెలుపు, ఎరుపు, గ్రీన్ కలర్ అట్లా చాలా రంగులుండేవి. నేను ఎప్పుడు రెడ్ కలరే తీసుకునేదాన్ని. బొమ్మ కొనుక్కోవడం ఒక వంతైతే దాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాంతో ప్రయోగాలు మామూలుగా ఉండేవి కాదు. బొమ్మని పక్కన పెట్టుకొని పడుకోవడం, దానికి స్నానం చేపించటం, బట్టలు వేయటం, దానికి పౌడర్ రాయటం, కాటుక, తిలకం ఇట్లా ఒక్కటి కాదు. ఇన్ని పెట్టిన తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టడం మర్చిపోయాను అని ఇయర్ రింగ్స్ పెట్టడానికి అయ్యేది కాదు. అందుకని ఆ బొమ్మ చెవులకి కన్నాలు పెట్టి బలవంతాన ఇయర్ రింగ్స్ తోసేసేదాన్ని. అక్కడితో బొమ్మని ఎంత అందంగా ముస్తాబు చేశానా అని మురిసిపోయేదాన్ని. మరి అక్కడితో అయిపోదు కదా, మరి బొమ్మకు ఆకలేస్తుంది కదా, మరి ఫుడ్ ఎలాగా అన్న ఆలోచన వచ్చేది. అందుకని ఏం చేశానంటే బొమ్మ మూతి దగ్గర చిన్న ఘాటు పెట్టేసి బలవంతంగా నేను తినే ఇడ్లీ కానీ, అన్నం కానీ దానికి కూడా పెట్టి తినిపించేసేదాన్ని. ఒక వారం రోజులకి ఆ బొమ్మ బరువు పెరిగిపోయింది. నేను ఎంత సంబరపడిపోయానంటే అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మ నా బొమ్మ చూడు, రోజు భోజనం తింటోంది కదా, అందుకని బరువు పెరిగిపోయిందని చెప్పా. అప్పటిదాకా మా అమ్మకి తెలీదు నేను ఇటువంటి పని చేస్తున్నానని. అంతే, ఆ బొమ్మ లోపల నుంచి వాసన వచ్చేసరికి అమ్మ బొమ్మ పడేస్తానని కూర్చుంది. మా ఇద్దరి మధ్య ఈ పంచాయతీ చూడలేక నాన్న బొమ్మ కాలి అడుగున చాకుతో చిన్న కన్నం పెట్టి లోపల ఫుడ్ అంతా బయటికి తీసేసి దాన్ని మళ్ళీ డెటాల్ పోసి నీట్గా శుభ్రం చేసి నాకు ఇచ్చేవాళ్ళు. అలాగా బొమ్మని టార్చర్ పెట్టేదాన్ని నేనైతే.